సో ఇది మనం పెడనల్స్ ఫాల్స్ స్టేట్ పార్క్ మ్యాప్ అనమాట. 2 మ్యాప్స్ ఇచ్చారు మనకి. సో స్టేట్ పార్క్ ఎప్పుడైనా మనం ఎంటర్ అయినప్పుడు దీన్ని ప్రాపర్గా రూట్ మ్యాప్ మొత్తం మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే అది మనకు చాలా సేవ్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి ఏది ఎటు సైడ్ వెళ్తే మనకి వస్తుందనేది ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకుంటాం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ మ్యాప్స్ చూసేటప్పుడు ఇక్కడ ఏమేమి థింగ్స్ డేంజరస్ ఉంటే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు ర్యాటిల్ స్నేక్స్ ఉంటాయి, చాలా సేఫ్గా ఉండాలని చెప్పారు. ఇది వన్ ఆఫ్ ద ప్రికాషన్ అనమాట, మనకి చాలా హెల్ప్ అవుతుంది. దీని వెనకే ఉంది మరి. సో ఇది స్టేట్ పార్క్ సంబంధించిందండి. సో ఇంకోటి గైస్, మనకి ఇక్కడ స్టేట్ పార్క్లో క్యాష్ అలౌడ్ అనమాట, కార్డ్ లేదు. ఇంకోటి మనకి స్టేట్ పాస్ ఉంటే అలౌడ్ అనమాట. సో ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఆన్లైన్లో 1 ఇయర్కి స్టేట్ పాస్ కొనుక్కున్నాం. ఇదేంటంటే $70 పడింది అనమాట 1 ఇయర్కి. ఎంటైర్ టెక్సస్లో ఇంకా ఏ స్టేట్ పార్క్ అన్నా ఫ్రీ అనమాట. సో ఇక్కడ సీనిక్ ఓవర్లుక్ అని అంటే వెళ్తున్నాం గైస్, ఒకసారి చూద్దాం అది ఎట్లుంటుందో. చాలా చిన్న ట్రైల్ అని చెప్పేశారు. లెట్స్ సీ ఇట్. సో కొద్దిగా వైల్డ్ లైఫ్ రిజర్వ్ కాబట్టి వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఉంటాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం అనవసరంగా వచ్చి బుక్ అవుతాం. ఇంత దూరం వచ్చి ఏదో రిలాక్స్ అవుదామని వచ్చేసి ఇంకేదో అవుతుంది. కేర్ఫుల్గా నడవండి. షూస్, ఏమైనా ఎమర్జెన్సీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే మెయింటైన్ చేయండి. అది ఎప్పటికైనా సేఫ్ అందరికీ. సో వచ్చేసినాం గైస్, ఇక్కడ మనకి వ్యూ పాయింట్ ఉంది. వా, మామూలుగా లేదు అసలు. అసలు క్రేజీ ఉన్నది వ్యూ అయితే. వా, ఎంత పీస్ఫుల్గా ఉందో. స్టార్ గేజింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుంది అనుకుంటా, అంత ఓపెన్ స్కై ఉంది. ఇప్పుడు మనం నెంబర్ 1 దగ్గర ఉన్నాము, పెడనెల్స్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే మనం పాయింట్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఫ్లాష్ లైట్స్ ఉంటాయని ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ట్రావెల్ చేయాలి. ఊరిని ఇక్కడ 4 దిక్కులు ఉన్నాయి. మంత్రాలు చేసి నిమ్మకాయలు ఎత్తరైంది రాత్రిపూట. స్కిడింగ్. సో మన పాయింట్ అది, బోర్డు ఉంది, ఓవర్లుక్ పాయింట్. పాపా, చూస్తే చాలా హైట్లో ఉన్నట్టున్నాం. విండో. ఓకే, లెట్స్ సీ. అసలు ఏమన్నా ఉందా వ్యూ కదా? అసలు క్రేజీ ఉన్నది. సో ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనకు అంత మస్తుగా అనిపిస్తుంది. వాటర్ ఉన్న లుక్ బాగుంటుంది. యా, కిందకి వెళ్దాం. చాలా బాగుంది అసలు, వర్త్. కిందకి వెళ్దాం. ఇదేనా రూట్? సీనిక్ వ్యూ అవుతుంది. బాబా, అసలు మామూలు లేదుగా అసలు. అసలు కెమెరా వ్యూ కంటే లైవ్ వ్యూ మస్తున్నది. యా, ఇది ఎక్కేటప్పుడు ఉంటుందిలే మనకి సినిమా. యా, దట్స్ ట్రూ. నైస్. ఇక ఇట్రా, అటు స్టెప్స్ హైట్ ఉన్నాయి, ఈ దారి నుంచి వెళ్దాం.
వచ్చేసినాం రివర్లోకి. అయితే వాటర్ ఫ్లో గట్టిగా ఉన్నప్పుడు ఇదంతా మునిగిపోతుంది ఇక పైదాకా. అమ్మో అంత ఎత్తు నుంచి దిగినాం బాగానే. యా మౌంటైన్. దాని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. జాగ్రత్త దిగు, ఓకేనా? చిన్న చూసుకో, అవుతుంది. అసలు చుట్టూ చూడండి, మామూలుగా లేదు వ్యూ అయితే. అసలు సరౌండింగ్స్ మొత్తం ఫారెస్ట్, మధ్యలో రివర్ ఉంది. అసలు నా బ్యాక్గ్రౌండ్ చూడు అసలు ఎలా ఉందో. అటు సైడ్ ఏమో నాకు మూన్ కనిపిస్తుంది, క్లియర్ స్కై. అక్కడేమో ఫారెస్ట్ చాలా డార్క్ ఉంది. మధ్యలోనేమో మేమందరం రివర్ బెడ్ మీద ఉన్నాం. అసలు క్రేజీ ఉన్నది వ్యూ అయితే. చాలాసేపు మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ రావచ్చు. చాలా బాగుంది అసలు. నాకు అసలు ఇక్కడ నుంచి ఆ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది. కొంచెం స్కేరియస్ పార్ట్ ఏంటంటే అక్కడ గుహలు ఉన్నాయి, మరి ఏమైనా యానిమల్స్ ఉండొచ్చు. సో అందులో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు బుక్కలా కనిపించింది. నైట్ టైం కదా, నేను రిస్క్ చేయట్లేదు అందులో పోవడానికి. డే టైం అయితే చూడొచ్చింది. కానీ ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు. చీకటి పడుతుంది. మళ్ళీ మన స్టార్ గేజింగ్ ఆ బోర్డ్స్ మీద ఉన్నాయి కదా, అక్కడ వెళ్తే ఒకవేళ మంచిగా ఉందంటే స్టార్ గేజింగ్ చూద్దాం, లేకపోతే పక్కన వేరే మౌంటైన్ చేద్దాం. ఓకే. జాగ్రత్త, తొందరగా మనం పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అసలు ఒక్క లైన్ ఫారెస్ట్ అంతా మనం దాటుకుంటూ వెళ్ళాలి. అందరు వెళ్ళిపోతున్నారు. సో మన మొబైల్లో ఉన్న లైట్స్ ఆన్ చేసుకుంటూ మనం చిన్నగా జాగ్రత్త తీసుకుంటాం. ఒక మొబైల్ నడుస్తుంది. ఫ్లాష్ లైట్. ఆహా, నీకు ఇస్తుంది అంటనమాట. ఓ నాకు ఇస్తుందా? నువ్వు వీడియో తీస్తున్నావు కదా, అందుకు. ఇంత వాన పడ్డా మనకు కొంచెం లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్లో స్లిప్పరీ లేదు. ప్లేస్ నుంచి వానలు పడుతున్నాయి మనకి. ఇలా వచ్చిన ఎండకి ఎండిపోయింది, ఫ్లోస్ జారట్లేదు. లేకపోతే చాలా టఫ్ అయ్యేది మనకి. మంచిగా ఫ్యామిలీస్ రావచ్చు. ఎక్కువ ట్రెక్కింగ్ కూడా లేదు, ఒక 20 minutes అంతే. ఈ రివర్ బెడ్ మీద వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా వీకెండ్స్ వచ్చి ఫ్యామిలీస్తో. చూడు, మనం అంత ఫాస్ట్గా ఎక్కుతూ వస్తేనే చీకటి పడింది. చిమ్మ చీకటి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అసలే ఫాస్ట్గా నడవాలి. కార్ ఎక్కితే సేఫ్గా. కమాన్. ఎస్, మన పార్కింగ్ లాట్కి వచ్చేసాం. ఇక్కడ ఉన్నాయి 2 లైట్లు. ఇది మన బీచ్ వెయిటింగ్ మన కోసం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ బర్డ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ అంతా చాలా బర్డ్స్ ఉంటాయి అంట. బట్ ఈ చీకట్లో మనం ఎట్లా చూడలేము. మనం వెళ్ళేది ఎందుకంటే స్టార్ గేజింగ్. కానీ నాకు ఇప్పుడు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, మొత్తం క్లౌడ్స్ ఉన్నది చాలా వరకు, మోర్ దెన్ 50%. సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనకి స్టార్ గేజింగ్ అంటే డౌటే. ఒక్కసారి ఆ పాయింట్కి వెళ్ళి చూసేసి మంచిగా ఉంటే ఉందాం, లేకపోతే లైట్ నెక్స్ట్ టైం మళ్ళీ. అసలు చూడు ఎంత చిమ్మ చీకటి ఉందో. ఇక మొత్తం మబ్బు పట్టింది, బాగా మెరుస్తుంది. స్టార్ గేజింగ్ పాయింట్ ఏమొద్దు. సో తర్వాత నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇంటికి అయితే వెళ్దాం, ఎందుకంటే ఈ రిజర్వ్ నుంచి మనం బయటపడాలి. ఎస్. క్యాంపింగ్ ఏమో మనకి క్యాంపింగ్ పర్మిట్ కావాలి. సో క్యాంపింగ్ మనకి నాట్ అలౌడ్ అనమాట. ఓవర్ నైటే కాబట్టి మనం అక్కడ రికార్డ్స్లో రాసింది లైక్ బిఫోర్ 10 మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఆల్రెడీ ఇప్పుడు 7:45 అయింది. సో మనం ఇంకా ఇంటికి వెళ్దాం, తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే.